అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందిని కిరణ్ బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైం మన వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ అండి. అంటే నిన్నటి బ్లాగు. అంతకుముందు రోజే నేను ఇడ్లీలు చేద్దామనేసి ఇడ్లీ పాత్ర అంతా శుభ్రంగా కడిగి బోర్లు ఇచ్చానండి. మార్నింగ్ లేవగానే ఇడ్లీలు పెట్టేసిన. మా పిల్లలు ఇంకా మా వారు లేవలేదు, మిసులుతూ ఉన్నారు. నేను లేసానంటే వాళ్ళు కూడా పడుకోరండి బాబు. మా బుడ్డోడైతే మరి ఏమంటారు, తల్లి గుండెకి పిల్లోడి గుండెకి ఏదో నిజంగానే స్పర్శ అనేది ఉంటుంది. నేను పక్కన లేకపోతే వాడు వెంటనే లేస్తాడండి. నేను ఈరోజు టిఫిన్ చేయాల్సి వచ్చిందనేసి పొద్దున్నే లేసా. పొద్దున్న అంటే మరీ పొద్దున్నే కాదులేండి, 6 అయింది. అదే పొద్దున, ఎందుకంటే ఇప్పుడు 7కి లేస్తా కాబట్టి 7కి లేసేసి నైటే కర్రీ చేస్తా కాబట్టి స్పీడ్గా రైస్ ఒకటి వండేసి పాలు కాగబెట్టేసి పిల్లలకు పాలు పోసి అన్నం నైటే కర్రీ చేసుకుంటా కాబట్టి మార్నింగ్ అన్నం ఒకటే వండుతా. ఈరోజు టిఫిన్ చేద్దాం అనుకున్నా. నిన్నటిదాకా మినపప్పు లేదు అసలు. టిఫిన్లు చేయక చాలా రోజులు అవుతుంది. ఇంటి దగ్గరే కదా, నేను ఏదైనా జాబ్ చేసేదాన్ని కూడా కాదుగా. పిల్లలకి టిఫిన్ కూడా వండలేకపోతున్నా అని ఒక ఫీలింగ్. అందుకోసం అనేసి మినపప్పు కొన్నానండి. 130 రూపీస్ అంట మినపప్పు, పొట్టుపప్పు కేజీ తీసుకున్నా. అందుకనేసి ఇడ్లీ తీసుకున్న రోజే ఇడ్లీలు అయితే నానబెట్టేసిన. ఒక పక్క ఇడ్లీ, ఇంకొక పక్క ఆలుగడ్డ కర్రీ చేస్తున్నా. నెక్స్ట్ చట్నీ, నెక్స్ట్ పాలు, రైసు అన్నీ అయితే తొందరగా అయిపోయినాయండి. అసలు స్పీడ్గా అయిపోయినాయి. కొంచెం తొందరగా లేస్తే మాత్రం భలే పని అయిపోతుందండి. కానీ మనం లేవంగా. కాకపోతే టిఫిన్లు పెట్టుకొని పొద్దున్నే లేవాలని అలవాటు చేసుకుంటాను నేనైతే. మా వారు చూడండి, ఇది మిషన్ భగీరథ వాటర్ అండి. వాటర్ చూడండి ఎట్లా వస్తున్నాయి, స్పీడ్గా వస్తాయి. మీకు వెళ్ళి వస్తున్నాయి మిషన్ భగీరథ వాటర్. మాకెళ్ళి అయితే బాగా వస్తాయండి అసలు. ఆ పూల చెట్లకు మొత్తం కొట్టేసిండండి. ఇక వాటర్ అయితే వెయిట్ చేసిన. ఈరోజు ఫ్రైడే కదా, హెడ్ బాత్ చేపిద్దామని పిల్లలకి వాటర్ కూడా వెయిట్ చేసిండు మా వారు. తలస్నానం చేపించేసిన. వెళ్ళిపోతుండే చూడండి. మా వాడైతే 8కే బస్సు అయితే టిఫిన్ చేసిండు, పాలు తాగిండు. నేను కూడా బాక్స్ రెడీ చేసిన, కట్టేసిన. వెళ్ళిపోతున్నారు వాళ్ళైతే. ఇంట్లో మాత్రం ఎక్కడిదక్కడే ఉందండి. అంతే ఉంటుందండి హౌస్ వైఫ్కి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఒకటే పని. ఫస్ట్ అయితే నేనైతే స్పీడ్గా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఫేస్ వాష్ చేసేసిన. మా వారు కూడా తిన్నాడండి. మా ముగ్గురు అంటే మా పిల్లలు అంటే మా వారు, మా ఇద్దరు పిల్లలు ముగ్గురు తినేశారు. నేనే ఉన్నాం కదా, నేను తినేసి ఇక పని అంతా మొదలు పెడదామనేసి ఫస్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసేసిన. ఇడ్లీ అయితే తినేసిన అండి. చూడండి ఎట్లుందో, ఎక్కడిదక్కడే మొత్తం. పిల్లలు స్కూల్కి వెళ్ళిన దాకా ఇంతే ఉంటుందండి. వాళ్ళు వెళ్ళిపోయాక చిన్నగా చేసుకోవడమే మొత్తం కూడా. ఇక టిఫిన్ చేసా కదా, చాయ్ పెట్టుకున్నా. చాయ్ తాగేస్తే ఇక అవన్నీ సర్దాలేగా. మొత్తం గిన్నెలు చాలా ఉన్నాయి. టిఫిన్ చేస్తే మాత్రం చాలా పడతాయండి గిన్నెలు, ఏంటో అనేస్తారు కదా. ఒక అన్నం కూర అయితే తొందరగా అయిపోద్ది. చూడండి, సగం గిన్నెలు రుద్దాక గుర్తొచ్చింది, అయ్యో వీడియో మర్చిపోయానే అని. మళ్ళీ స్పీడ్గా వెళ్ళి ఫోన్ తీసుకొచ్చి ఆ గిన్నెలు చూపిస్తున్నా. సగం రుద్దే ఆల్రెడీ. ఇక బట్టలు కూడా ఉన్నాయి చాలా. మళ్ళీ బాబుని స్కూల్కి వెళ్ళాలి కదా. ఫస్ట్ అయితే గిన్నెలన్నీ రుద్ది ఇళ్ళన్నీ ఊడ్చేసినాను నీట్గా మొత్తం. బట్టలు అయితే నానబెట్టేసానండి. బట్టలు ఉతకలేదు ఇంకా. అప్పటికే 10:30 అంతే, 11 అవుతుంది. బాబుని స్కూల్లో దోలొచ్చాక ఉతకొచ్చులే అనేసి వచ్చేసిన అండి. మా వారు బండి మీద దించారు. ఆయన ఖమ్మం వెళ్తాడు. నేను పోతే మిమ్మల్ని స్కూల్ దగ్గర దించుతా అంటే ఇక మేము బండి ఎక్కినామండి. మేము కూడా వచ్చి ఇక్కడ స్కూల్ దగ్గర అయితే ఆగిన. వచ్చిన వెంటనే అయితే నన్ను బోనీయడండి మా బాబు. నేను కూర్చోవాలి కొద్దిసేపు, ఎందుకంటే ఇప్పుడు ఒక 10 డేస్ అవుతుంది ఆయన అలవాటు కాబట్టి. అయినా కూడా తప్పదు, ఇక అలవాటు చేస్తున్నా. కొద్దిసేపు కూర్చున్నా. నేను పోతున్నామని మా వాడు చూడండి ఎట్లా ఏడుస్తుండో. బ్యాగ్ మాత్రం వదిలిపెట్టట్లేదండి. వాడి బ్యాగ్ వాడితో తగిలించుకొని ఉంటాడు అసలు. ఆ చెప్పులు ఎడవట్లేదు, ఆ బ్యాగ్ వదిలిపెట్టట్లేదు. టీచర్ అయితే ఒకటే నవ్వుతుంది అసలు. చూడండి, నేను పోతున్నామో నేను బ్యాగ్ తీసుకొని వస్తాను వాడు. అయినా కూడా బలవంతంగా నేను వదిలిపెట్టేసి గేటు పెట్టి బయటకు వచ్చేసానండి. చూడండి ఎట్లా ఏడుస్తుండో పాపం కదా. చూడు, నాకు బాధ అనిపించింది. బ్యాగ్ మాత్రం వదిలిపెట్టట్లేదు. బ్యాగ్ కావాలంటే వేరే వాడు తీసుకొచ్చి ఇచ్చిండు. వాడిని అయితే ఇక వదిలిపెట్టేసి వస్తున్నా. మళ్ళీ ఫోన్ చేసాను ఇంటికి వచ్చేసి. మేడం ఏడుస్తున్నా అంటే, ఏడవట్లేదమ్మా మంచిగానే ఉండన్నది. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఏడుస్తున్నా, ఏదైనా చికాకు అంటే టాయిలెట్ పోసినా, ఎట్లా ఏదైనా మోషన్ పోయినా కూడా ఫోన్ చేస్తుందామా. మంచిగానే ఉన్నాడు, మంచిగానే ఉందని చెప్పేసింది. నేను ఇంటికి వచ్చేసి స్పీడ్గా బట్టలు అయితే పిండేసిన. ఎందుకంటే మళ్ళీ వెళ్ళాలి స్కూల్ దగ్గరికి. మళ్ళీ ఎందుకు వెళ్ళాలంటే వాడు అన్నం తినడుగా. ఇంటి దగ్గర అయితే వాడంతటి వాడే తింటాడండి. అక్కడ స్కూల్లో అయితే వాడికి కొంచెం సిగ్గు అవుతుంది, తినట్లేదు. నేనే తినిపించాలంట. దగ్గరేలేండి. అందుకని ఇక వచ్చేసి బట్టలు అయితే పిండేసిన. టిఫిన్ కూడా చేసిన కదా, ఇడ్లీ పొద్దున. వాడు కూడా తిని వెళ్ళిండు. అక్కడికి వెళ్ళాక ఎగ్ తినిపించేసి నేను వచ్చేసిన.
అన్నం తిందామనేసి ఇక స్పీడ్గా అప్పటికే 12 అయిందండి. బట్టలు ఉతికేసరికి 12 అయింది. అక్కడ 12:30కి అన్నం పెడతారు పిల్లలకి. అందుకనేసి స్పీడ్గా ఆరేస్తున్నా చూడండి. ఆకలైంది ఆ లోపు నాకు. ఇక అక్కడ 2-3 సార్లు తిరిగి వచ్చేసరికి స్కూల్ దగ్గర నుంచి నాకు కూడా ఆకలైందండి. అన్నం తిని ఒకసారి వెళ్దామనేసి అన్నమే తింటున్నా. పొద్దున్న చేసా కదా ఆలుగడ్డ కర్రీ. నెక్స్ట్ అందులో కొంచెం కారపొడి, ఎల్లిపాయ కారం అంటారు, తింటారు ఎవరైనా మీరు? నేను బాగా తింటాను. మా ఇంట్లో ఏదున్నా ఉండకపోయినా ఎల్లిపాయ కారం మాత్రం బాగుంటుందండి. ఎందుకంటే మా అమ్మతో కొట్టించుకొని ఒక్కసారి తెప్పించుకుంటా డబ్బాలో. కూర ఉన్నా లేకున్నా మంచిగా వేడివేడి అన్నంలో ఆ కారం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తింటే మామూలుగా ఉండదండి. సూపర్ ఉంటుంది. మేము అప్పుడప్పుడు అదే తింటాం. ఏమి లేనప్పుడు ఏది వేసుకొని తింటాం అన్నంలో. నేనైతే తినేస్తున్నా చూడండి. 2 మిక్సింగ్ వేసేసా, ఆలుగడ్డ అండ్ కారపొడి. ఇది కొత్త బియ్యం, కొత్త బియ్యం కాబట్టి కొంచెం ఏమంటారు ముద్దగా ఉన్నాయండి. తినలేకపోతున్నా అన్నం అయితే. అన్నం ఒదుగుండదు కొత్త బియ్యానికి. అన్నం మరింత కాదు, తక్కువ అయిద్ది. మళ్ళీ కొంచెం గుజ్జుగా అయింది, తినబుద్ధి కాదు. నేను తినేసి అక్కడికి వెళ్ళా చూడండి. నువ్వే తినరా, నేను తినిపినంటే వాడు అస్సలు తినట్లేదండి. బొమ్మలు వేస్తాను అన్నంలో చూడండి. బచ్చల కూర పప్పు ఈరోజు స్కూల్లో చూడండి ఆటలాడుతుండు. తినట్లేదండి. ఇక నేను చూసి నేనే తినిపించేసిన. పిల్లలు చూడండి అందరూ ఎంత బాగా తింటున్నారు. మంచిగా శుభ్రంగా కూర్చొని నీట్గా అంతా వాటికి అన్నం తినిపించేసి పడుకోబెట్టి మళ్ళీ వచ్చాయి ఇంటికైతే. కొంచెం వాళ్ళు మా ఇంటి పక్కన మా తోటికోడలు ఏమంటారు డబల్ కుట్టేయమనేసి లంగాలు ఇచ్చిందండి. అవి వేస్తున్నా చూడండి. ఒక 3 లంగాలు ఇచ్చింది. వాడిని పడుకోబెట్టి వచ్చి నేను ఈ పని చేస్తున్నా. వాడి దగ్గర తిరగటమే సరిపోతుందండి. సుడిపడ్డట్టే ఉంది నాకైతే అసలు. తిరిగి అక్కడికి ఇక్కడికి. పొద్దున్నే పోయేటప్పుడు ఒకసారి వాడిని దించి మళ్ళీ రావటం 2 సార్లు. మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినిపించడానికి పోయి మళ్ళీ రావాలి 2. మళ్ళీ సాయంత్రం వాడిని తీసుకోవడానికి 6 సార్లు మొత్తానికైతే. వాడేమో కానీ నేను మాత్రం ఫుల్ సుడిపెడుతున్నానండి వాడిని. వాడి కోసం అటు ఇటు తిరగలేక. కొత్త కాబట్టి ఒక 1 మంత్ వరకు అంతే ఉంటుంది నాకు తెలిసి. అందుకనేసి వెళ్తున్నా. మళ్ళీ చిన్న బాబుగా వాడు కొంచెం. మళ్ళీ ఆయనకి ఇంకా 1 మంత్ అయితే అంగన్వాడీలో పేరు వస్తుంది. నేను ఆ పేరు రాకముందే అలవాటు చేస్తున్నానండి. వాడి ఇంటి దగ్గర సవాసం అంటే ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు, ఒక్కడే ఒంటరిగా ఉంటాడు. అందుకనేసి ఇక అంగన్వాడీలో నేను కూడా కూర్చుంటున్నా. కొంచెం రిస్క్ అయినా ఏం కాదు, అక్కడే పిల్లలతో ఆడుకుంటాడు అనేసి. ఇక్కడ ఇంటికాడ నన్ను చంపుతుండండి ఒక్కడినే. నన్ను ఒక్కదాన్ని అటు తిరగటం ఇటు తిరగటం. అందుకనే స్కూల్లో పోయి మొత్తానికి అయితే కూర్చోబెట్టి వస్తున్నాం. ఇవి థ్రెడ్స్ లాస్ట్ ఇయర్ అయ్యండి. మిషన్ మా అక్క దగ్గర ఉంది కదా, దారాలు మాత్రం కొన్ని ఆమెకి ఇచ్చిన, కొన్ని నా దగ్గరే ఉన్నాయి. ఊరికి తెగిపోతున్నాయి వెంటనే. స్లోగా చిన్నగా దొక్కుతున్నానండి. ఏముందండి, కొట్టుకాడ మందమని వస్తాయిగా డబల్ కుట్లు వేస్తే. అందుకోసమే ఏం చేస్తాం, మిడిల్ క్లాస్ లైఫ్ అంతే ఉంటుంది మరి. ₹1 ఎట్లా వచ్చిద్దా అని ఆలోచన. కుట్టేస్తున్నా చూడండి. సేవేనండి, మిషన్ ఉండటం వల్ల ఇంట్లో సేవే. మన బట్టలు మనం కుట్టుకోవచ్చు మంచిగా. అదే కొంచెం చినిగిందన్న మిషన్ దగ్గర పోతే 10,000 20,000 ఎట్లా తీసుకుంటారు. ఇంట్లో మిషన్ ఉంటే చాలా ఉపయోగపడుద్ది. ఇట్లా కుట్టుకోవడానికి ఏదైనా చినిగినవి ఉన్నా కూడా. నేను అంతే చేస్తానండి. చిన్నగా నేను కూడా బ్లౌజులు నేర్చుకుందాం అనుకుంటున్నా, చూద్దాం. ఫోన్లో చూసే నేర్చుకోవాలి. వాడు కొంచెం అలవాటు అయితే మంచిగా ఏదో ఒకటి చేయొచ్చు నేను కూడా. ఇంకొక 10 days అయితే వాడు పూర్తిగా వాడంతట వాడే పోగలుగుతాడు. అప్పటి వరకు ఈ బాధలు. డబల్ స్టిచ్ చేస్తున్నా మొత్తానికైతే. మొత్తం వీడియోస్ చూస్తున్నారు, కొంచెం బాగానే పోతున్నాయండి. లాంగ్ వీడియోస్ కూడా పోతున్నాయి. కానీ లైకులు కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కండి. ఎలాగో చూస్తున్నారు కదా, కొంచెం సపోర్ట్ చేయండి. మిడిల్ క్లాస్ మా కోసం, మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం కొంచెం మీ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం కదా. మీ యొక్క లైక్ ఇస్తే చాలామందికి ఇంకా రీచ్ అవుతుంది మన వీడియోస్ అనేవి. 4 అవుతుంది, వాడే వస్తాను చూడండి. నేను వెళ్ళలేదు, ఆయమ్మతో పంపించండి అంటే ఆయమ్మ తీసుకొని వస్తుంది. వెనక ఎక్కడో ఉంది చూడండి ఆయమ్మ. వీడు ఉరికొస్తాను చూడండి. నేను రోడ్డు మీదనే కూర్చున్నా వాడి కోసం. ఎంత సరదాగా వస్తున్నా చూడండి. మనం ఉంటేనే వాళ్ళు మొండి చేస్తారు, మంకేస్తారండి. మనం లేకపోతే వాళ్ళ తెలివి వాళ్ళకే ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా మంచిగా ఫ్రెండ్స్ అవుతారు. మనం ఉండటం వల్ల వాళ్ళు ఇంకా కొంచెం ఓవర్ చేస్తారు.
చూడండి మంచిగా వాళ్ళని పట్టుకొని వస్తుండు. చూడండి మా బుడ్డిగాడు స్కూల్కి పోయి వస్తుండు అంగన్వాడీకి. ఇంక ఈవినింగ్ అయింది కదా, ఈవినింగ్ పనులు స్టార్ట్ మళ్ళీ. మార్నింగ్ టు ఈవినింగ్ ఏముంటుందండి, రుద్దటం, ఉతకడం, వండటం, పిల్లల్ని చూసుకోవడం, పద్దాకి ఇదే పని. ఇక ఉదయం అదే, సాయంత్రం అదే, ఏంటో ఇది. ఇక మొత్తం ఊడ్చేస్తున్నానండి. నైటే ఊడ్చల్లుతాను నేను మార్నింగ్ టైంలో ఊడవట్లేదు, నైటే ఊడ్చల్లుతున్నాను. ఎందుకంటే కొంచెం నేను లేట్గా లేస్తాను కాబట్టి, లేచిన తర్వాత వాడికి వండటం, వాడికి బాక్స్ కట్టడం, వాడికి తినిపించడం, వాడిని రెడీ చేయటమే సరిపోద్ది నాకు. అందుకోసం అనేసి నేను నైటే ఊడ్చి చల్లుతానండి మొత్తం కూడా. బన్ను, కెన్ యూ స్పీక్ యువర్ పింక్ డే టాపిక్? Hi everyone, good morning teacher everyone, good morning teacher my dear friends. I am a Ringo, I am a bird. I have long legs and covered wings. I also have long necks and large wings. I made my nest with mud. I can fly. I can race to another. Thank you, beautiful. వెరీ గుడ్. పింక్ డే సెలబ్రేషన్స్ స్పీచ్ అంట వాడిది చెప్పిండు మొత్తం. మీకు ఏమన్నా అర్థమైతే కమెంట్ చేయండి. కొద్దిసేపు వాడిని చదివించానండి. హోంవర్క్ రాపించా, మొత్తం బుక్స్ అన్నీ చూసా, మొత్తం కూడా క్లియర్గా. వాడు హోంవర్క్ అయిపోయాక నేను పొద్దున్నే కర్రీ ఉంది, అన్నం ఉంది, చపాతీ అయినా చేద్దాం అనేసి చపాతీ అయితే కలిపక్కల పెట్టానండి. మార్నింగ్ అన్నం కూర ఉంది కదా, అది కొంచెం నేను తిన్నా, మా బాబు కూడా తిన్నాడు. మరి మా వారు ఇంకా బయటికి వెళ్ళండి, ఇంకా రాలేదు. ఆయన కోసమే చపాతీలు చేస్తున్నా. చపాతీ చేశాను. మా పెద్దోడు 2 తిని పడుకున్నాడండి. మా వారు వచ్చాక ఈ చపాతీలే, ఆలుగడ్డ కర్రీ ఉంది. చపాతీలోకి ఆలుగడ్డ కర్రీ చాలా బాగుంటుంది కదా. మా పిల్లలు పడుకున్నారు చూడండి, ఇద్దరు కూడా. మా వారు వచ్చారు, చపాతీ తింటున్నారు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్.